హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీక్ బల్వాడ్ వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ ఒక 7-8 కంట్రీస్ని ఒకేసారి విజిట్ చేసామని కూడా చెప్పాం కదా. అందులో మేము ఫస్ట్ ఎంటర్ అయిన కంట్రీ వచ్చేసి చైనా అన్నమాట. చూడండి, మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నాం మేము. సో చైనాలో ఎలా ఉంటాయి కన్స్ట్రక్షన్స్, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళు ఏ కలర్ యూస్ చేస్తారో అవన్నీ వేసి అక్కడ పెట్టారు. సో మేము ఫస్ట్ ఎంటర్ అవ్వగల అవన్నీ చూసినప్పుడు మాకేమనిపించింది అంటే, అవును మేము చైనాలో ఉన్నామేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకు వాళ్ళు కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్స్ అవన్నీ చూస్తే, అవును వీఆర్ ఇన్ చైనా, ఎందుకంటే చైనా అంటేనే మార్కెట్, సో మచ్ మార్కెటే ఉంది అక్కడ లోపల అంతా. సో అలా అనిపించింది. ఇదంతా ఎంట్రన్స్ అండి, చైనా ఎంట్రన్స్. ఇక్కడ అలాగే ఫుడ్ స్టాల్స్ అన్నమాట. చైనాలో కొంచెం ఫుడ్ కూడా ఫేమసే కదా, చైనీస్ ఫుడ్. సో ఇక్కడ దొరికేది చైనీస్ ఫుడ్ దొరుకుతుంది అన్నమాట అక్కడ. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్. చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే ఇంకా మీరు రియల్గా చూడలేరు. సో ఇటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో తెలియట్లేదు, అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ టాయ్స్ అన్నమాట, చాలా టాయ్స్ ఉన్నాయి. ఇంకా చైనా ఈజ్ ఫేమస్ ఫర్ టాయ్స్ అన్నమాట. ఎన్ని మేడ్ ఇన్ చైనా అండ్ టాయ్స్ వస్తుంటాయి కదా. సో ఇక్కడ కూడా టాయ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, ఇవే కాదు ఇంకా చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇవేమో ప్రింట్ చేసి ఇస్తారు. సో అది ఇవన్నీ క్లాతింగ్ అనమాట. టాయ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆ టాయ్స్ చూస్తూ మా పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగానే అనిపించింది. చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో, కనిపించినవన్నీ అడిగేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. సో అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కాస్ట్లీగా ఉన్నాయి. చైనా అంటే కొంచెం చీప్గా ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం కాస్ట్లీగానే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ దట్ వరల్డ్లో ఉండడం వల్లేమో అంత కాస్ట్లీగానే ఉంది. సో సౌదీ అయినా వాళ్ళ డ్రెస్ చూసారా మీరు? ఇవన్నీ ఇంకో హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ జ్యువెలరీ సెక్షన్ లాగా అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎలా హ్యాంగ్ చేశారు టు అట్రాక్ట్ పీపుల్ అన్నమాట. బట్ కాస్ట్లీగా ఉన్నాయండి. సో ఒక్క వాటర్ బాటిల్ మేము తీసుకుంటే వాళ్ళు 550 రూపీస్ అంటే 550 రూపాయలు తీసుకున్నారు. టూ మచ్ కదా. ఇక్కడ చూసారా రాశారు 3 for 100 సౌదీ రియాల్స్ అన్నమాట. అంటే 3 సెట్స్ 100 రియాల్ అంటే టూ మచ్ అనమాట, చాలా కాస్ట్లీ. కిడ్స్ ఇవన్నీ నాకు చాలా నచ్చిన ఒక పార్ట్ అంటే ఇదే అండి, ఈ హెయిర్ యాక్సెసరీస్. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, సో మెనీ వెరైటీస్. ఇవన్నీ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది, అన్నీ తీసేసుకోవాలనిపించింది. బట్ మాకు అమ్మాయి లేదు కదా, సో మేము తీసుకోలేదు. చూడండి తీసుకునే వాళ్ళకి ఎన్ని ఉన్నాయో. వా వెరీ బ్యూటిఫుల్, చాలా నచ్చింది. అక్కడే నేను ఒక 5 minutes అలా స్టక్ అయిపోయి చూస్తూనే ఉన్నా. ఇవైతే నాకు చాలా నచ్చినాయి. ఐ జస్ట్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఇవన్నీ వచ్చేసి క్లాత్స్. నెక్స్ట్ ఇంకా మేము నెక్స్ట్ కంట్రీస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాము. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం, మీ అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో మీకు ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రియాన్ అండ్ హవ్యాన్. అలాగే మీకు ఎలా అనిపించింది ఆ వీడియో, ఏమైనా సజెషన్స్ ఉన్నాయా కింద కమెంట్ కూడా తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ వీడియోస్ కూడా నచ్చుతాయి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.